తెలుగు వాళ్ళలో బీటెక్ ఉన్నటువంటి క్రేజు తగ్గినటువంటిది. దాదాపు 90% మంది ఇంటర్మీడియట్ పిల్లలు, దాదాపు 80% మంది అందరూ కూడా ఇంజనీరింగ్ చదవంది అసలు చదివే కాదు. అందులో ఐఐటి మరియు ఎన్ఐటీస్లో ఇంజనీరింగ్ చదివితే మా జీవితం సెటిల్ అయిపోతుంది, కాబట్టి మా పిల్లవాళ్ళని ఎలాగైనా చేసి 5వ తరగతి నుంచే 6వ తరగతి నుంచే 7వ తరగతి నుంచే ఎట్టోకంటూ మనం అప్పసొప్పైనా చేసి జేఈఈ ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్కూల్స్లో కాలేజెస్లో వేసి అది ఒక కళగా వెంకటేశ్వర స్వామి దర్శనం లెక్క అత్యంత విలువైన వస్తువుగా భావించేటువంటి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, దీని యొక్క పూర్వపరాలు ఏంటి, దీని గురించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం చూద్దాం. జేఈఈ మెయిన్స్ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు నిర్వహించేటువంటి ఒక ఎగ్జామ్. దీంట్లో మొత్తం 3 భాగాలు ఉన్నాయి. జేఈఈ మెయిన్స్ని 2 భాగాలుగా విడగొట్టి జనవరిలో ఒక సెషను, అదేవిధంగా ఏప్రిల్లో ఒక సెషన్ 2గా పెడతారు. దీంట్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో నుంచి ఒక 2.5 లక్షల మందిని సెలెక్ట్ చేసి మెరిట్ బేసిస్ మీద వాళ్ళు అడ్వాన్స్కి ఎలిజిబిలిటీ చేస్తూ ఉంటారు. సో జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ తీసుకున్నట్లయితే గత సంవత్సరం 13,11,000 మంది రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా 12,58,000 మంది ఎగ్జామ్కి అపీర్ అవ్వడం అనేది జరిగింది. సో ఓవరాల్ అటెండెన్స్ తీసుకున్నప్పుడు అప్లై చేసిన వాళ్ళలో 95.93 మెంబర్స్ ఎగ్జామ్ అనేది రాయటం జరుగుతుంది. జేఈఈ సెషన్ 2కి వచ్చేసరికి దగ్గర 9 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకుంటారు. అప్పుడు కూడా 95% అటెండెన్స్ రేట్గా ఉంటుంది. గత సంవత్సరంగా మనం తీసుకున్నప్పుడు 1,87,223 మంది క్యాండిడేట్స్ జేఈఈ అడ్వాన్స్కి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది. 2.5 లక్షల వరకు పిలుస్తారు, కానీ వాళ్ళు ఆల్రెడీ ఎన్ఐటీలోనూ లేకపోతే వేరేది ఇక్కడ సెటిల్ అయిపోయి ఉంటారు, ఇంకా మనకు రాదులనే ఉద్దేశంతో వాళ్ళు రాసి ఉంటారనమాట. 1,87,000 మంది రాశారు.